ప్రేక్షనార్థులల్లా అందరు మంచిగున్నారా? మీకు అసలు లచ్చక ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లోకి వచ్చిన మరి ఆలస్యం చేయకుండా షురు చేసేద్దాం లచ్చక ముచ్చట్లు. పోలీసు వాళ్ళకి ఎట్లా ఎరికై పాడైతుందో కానీ మనోళ్ళు ఎన్ని తిప్పలు పడ్డా కొత్త కొత్త ఇకమత్తులు చేసినా ఉత్తదే అవుతున్నది. ఫలానా బండ్ల ఫలానా చోటు సరుకు ఉన్నదని ఎవరో చెప్పినట్టే వచ్చి దేవులాడి పట్టుకుంటున్నారు. గిట్లా అయితే మా పనులు ఎట్లా నడుస్తాయి అని మాలు మోసుకుపోయే మోతెవర్లు ఎంత ఫీల్ అవుతున్నారో ఓర్రి. ఇంతకు ఏం మాలు ఎవరు మోసుకుపోతున్నారు అని అంటారా? ఈ వీడియో చూడర్రి మీకెరికైతుంది. ట్రాలీ ఆగింది, ఫ్లైవుడ్స్ పట్టుకపోతున్నారు. అగో ఉలి సుత్తే పట్టుకొచ్చి గట్ల కొడతాడు. ఇద్దరు దన్లాడతాళ్ళు తీయడానికి. ఇక గిట్లా కాదని చెప్పి మీది నుంచి వెళ్ళి షెరో కాలేసి ఫ్లైవుడ్ని తీసిండ్రు. నడిమిట్లేమో వేర్చినట్టున్నది కదా. అబ్బర కొడుకో కోటర్ సీసాలు చిన్న కిందికి దింపుతాళ్ళు. పైలేమే అన్నలు అయ్యో దులుపనే దులిపిలిపో. బాటిళ్ళు చూడు ఎట్లా జారుతున్నాయో. గంతెత్తు నుండి పడ్డా కూడా ఒక్కటి సుతపడగలే. ప్లాస్టిక్ సీసాలు ఉన్నట్టున్నాయి. ఏం మందో కానీ సరుకు మాత్రం గట్టిగానే ఉన్నది. గిట్ల చెక్కల మీద ముద్దుగా వేర్చుకొని మీద ఒక ఫ్లైవుడ్ వరిసిర్రు డౌట్ రాకుండా. చూస్తే నిజంగానే గందులో ఏం లేనట్టు కొడుతుంది. కానీ పగలగట్టి చూస్తే బాటిళ్ళు. బయటి రాష్ట్రం నుంచి వెళ్ళి ఢిల్లీకి మందు సప్లై చేస్తుంటేనే పట్టుకున్నారు పోలీసులు. ఏం ఇక మాత్రం నాయన పాపం మీరు గింత రిస్క్ తీసుకున్నా పోలీసులు దొరకబట్టిర్రు. ఇవాళ రేపు దొంగలు ఎట్లున్నారంటే బీరువాలల్లా దాచిపెట్టిన పైసలు బంగారం కంటికి ఏ వస్తువు కానొచ్చినా మూడో గంటికి నిలవకుండా లట్టుకున్న మాయం చేసి చిటుక్కున్న పరారైతున్నారు. మొన్నటిదాకా చూడలేదా ఇంట్లో ముంగట పూల కుండీలను లైట్లను గిట్లా దేన్ని ఇడ్చిపెడతలేరు. ఇగో గీడ సుత్త ఇద్దరు మోతెవరి దొంగలు ఏం ఎత్తుకపోయారో చూడరు మరి. అగో దొంగలు అన్నారు. ఈడనేమో ఖాళీ రోడ్డును చూపిస్తాలనుకుంటాలా. పక్క పొంటి ఒక అన్న ఫోన్ మాట్లాడుకుంటా బర్రెను కొట్టుకుంటూ పోతున్నాడు చూస్తున్నారా? వాడే అసలు దొంగ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపురం ఊర్లో ఒక రైతన్న గడ్డి మేస్తుందని చెప్పి చేన్లో బర్రెను కట్టేసి బుక్కడంతా బువ్వ తిందామని ఇంటికి పోయిండట. అసలు ముచ్చట ఏమైంది తాత చెప్పు. 12ంటికి కట్టేసిపోయినా తినటానికి పోయి మళ్ళా 12 వరకు వచ్చే వరకు బర్రె లేదు. అదే నటు ముచ్చట. మరి ఈ మోతేవారి గాడ బర్రె మీద ఎప్పుడు కన్నేసిండో ఏమో కానీ ఊళ్ళో బర్రెను కిడ్నాప్ చేస్తే అందరికి అనుమానం వస్తుందని చెప్పి పక్కూర్లో బొలెరో బండిని కిరాయికి తీసుకొని పెట్టిండట. ఇక ఫోన్ మాట్లాడుకుంటా బిల్డప్ ఇచ్చి బర్రెను పక్కూరు దాకా కొట్టుకుపోయి ఆడ ఇంకో దొంగతోని కలిసి బర్రెను బండ్లు వేసుకొని సొంత ఊరుకు తీసుకుపోయిండు. అప్పటికి బర్రెను ఎడ్ల బండ్లు ఎక్కిస్తా అంటే కొందరు అడిగిర్రట కథ ఏందని. హే గిది మా బర్రె, మా అత్తగారు దీపావళి కట్నం కింద నాకు ఇచ్చిర్రు, ఇక మా ఊరికి కొంచెం పోతాను అని చెప్పిండట. ఇక బర్రె వేనోళ్ళు ఊర్లన్నీ తిరుగుతా అంటే నిన్నెవరో ఇక్కడ బర్రెను ఎక్కిచ్చిర్రు, మీదేనా అది కొంపదీసి అని చూసిన వాళ్ళు చెప్పే వరకు ఇక తాత పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు చూస్తే ఇక ఈ దొంగోలి బండారం మొత్తం బయటపడ్డది. ఇక బండి నెంబర్ ఆధారంగా కామారెడ్డి జిల్లా ముత్తంపేట కాడ దొంగల్ని దొరకబట్టిల్లు పోలీసులు. చూస్తున్నారు కదా రైతన్నలు, ఇవాళ రేపు బీరువాలలో పెట్టిన బంగారమే కాదు కొట్టంలా కట్టేసిన బర్లను గొర్రెలను కూడా దొంగతనం చేస్తున్నారు. జర పైలం మరి. అమ్మ పైసలు ఇయ్యరాదే దుకాణం పోయి ఏమైనా కొనుక్కొచ్చుకుంటా అని చెప్పి చిన్నపిల్లలు మారం చేస్తుంటారు. ఇక అవ్వయ్యలు పైసలు ఇచ్చి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోబిడ్డా ఇంకేం కొనుక్కోకు అంటారు. కానీ పిల్లలు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోకుండా చిప్స్ ప్యాకెటే కొనుక్కుంటారు. ఎందుకంటే చిన్నపిల్లలకి అంత ఇష్టం ఉంటుంది. మరి గట్లనే గీడొక జంతుకు సుతా మస్తు ఇష్టమట చిప్స్ అంటే. మరి ఏ జంతుకు ఇష్టమో మీరే చూడరు మరి.
అయ్యో పాపం అన్నకు పెద్ద కష్టం వచ్చింది కదా ఈ కొండంగల్ చేయంగా. పాపం బగ్గ ఆకలైందో ఎట్లనో కడుపు నింపుకుందామని చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని నిమ్మలంగా చెట్టు కింద కూర్చొని తిందామని చూస్తే మాకు ఇయ్యవా అన్నట్టే రౌండప్ చేసినాయి. చిప్స్ ప్యాకెట్ చింపదాకా కూడా ఆగకుండా ఆగమాగం చేసినాయి. ఇక అట్లనో ఇట్లనో తిప్పలు పడి తెచ్చుకున్నాయి. తినకుండానే కొండంగలకు పెట్టాల్సి వచ్చింది. ఇక ఎవరో ఈ బుడ్డ వీడియోను సోషల్ మీడియాలో పెట్టుడుతోనే ఈ వీడియో మస్తు వైరల్ అయింది. అరే పోరడా, ఇలా ఏమైందిరా నీకు? అంత కళ్ళు తాగిన కోతిలక పిస పిస చేస్తున్నావు అని గిట్లా తిడుతుంటారు కదా చాలా మంది. కానీ ఇప్పుడు గా ముచ్చట ఎందుకు అని అంటారా? ఇగో ఈ వీడియోని చూడుర్రి, కోతి ఎట్ల మందు తాగుతున్నదో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయపరెల్లి జిల్లాలో జరిగింది ఈ ఇచ్చేంద్రం. మందుకు అలవాటు పడ్డ కోతి దినం దుకాణం మూసినాక ఎటోలాంటి పోగానే కిటికీల నుంచి లోపలికి దూకి మందు బాటిలను ఎత్తుకపోతుందట. గిట్లా ఎత్తుకపోయిన బాటిళ్లను ఒక దగ్గర మంచిగా కూర్చొని గిట్లా మందు తాగుతున్నది కోతి. గిట్లా రోజు ఒక బాటిల్ తాగుతుందట కోతి. రోజు పొద్దుగాల నుంచి వెళ్ళి రాత్రి దాకా మందు దుకాణం కన్నా కూర్చుంటుందట. ఎవరైనా మందు సీసా పట్టుకపోతే చాలు వాళ్ళ మీద పడి గుంజుకపోతుందట. గిట్లయితే కుదరదని చెప్పి దుకాణం యజమాని వాళ్ళు అటవీ శాఖ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసిల్లంట. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది. అయితే ఈ వీడియోని చూసిన మందన్నలు అరే మాకే సరిపోక తిప్పల పడతా అంటే నువ్వెక్కడి నుండి వచ్చి దాపరించినవి అనుకుంటే కామెంట్లు పెడుతున్నారట. మా ఎమ్మెల్యేలను కొందమనత్తే మేము సప్పుడేక ఉండాలనా? చేతులు ముడుచుకొని కూర్చోవాలనా? ఇక భరించేది ఉండదు. ఇప్పుడు గిది విస్ఫోటనమే చూసుకోవాలి అని గరం అవుతాడు సీఎం కేసీఆర్ సారు. మొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే కేసులా ముగ్గురిని అరెస్ట్ చేసేది కదా పోలీసు వాళ్ళు. ఇక సారు గురువారం నాడు దీని గురించి విలేకరులతోని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. సారు ఏమన్నాడో సార్ని అడిగి అరుచుకుందాం. సారు షురు ఏలిగా చెప్పుకుందామా? చెప్పుకుందాం సారు, చెప్పుకోవడానికే కదా గీడికి వచ్చింది. చాలాసేపు పడుతుంది టైం. అబ్బో చాలాసేపు పడుతుందా? ఫిక్సా సారు? ఫిక్సే. ఎప్పుడు లేంది గిట్లా అంటున్నావు సారు? మాట్లాడడానికే గింత టైమా? కాదు కాదు, మీరు చూసేది ఎక్కువ ఉంటుంది, మాట్లాడేది తక్కువ ఉంటుంది. ఇంతకు ఏం చూపిస్తావు సారు? సెకండ్ షో. ఏంది సెకండ్ షోనా? ఆకలి అవుతుంది కావచ్చు సారు గంతసేపు అంటే. మరి హరీష్ ఏదైనా భోజనాలు ఏర్పాటు చేసేటట్టు ఇక్కడ తినిపోతారా? కూర్చోండి, చెప్పరా? చెప్తే చూస్తారు. ఆ పియ్యకి చెప్పు. మనందరూ భోజనాలు ఏర్పాటు చేద్దాం. ఏ ఊకోలి సారు, ఇప్పుడు భోజనాలు ఏర్పాటు చేసుడేంది? జోగు చేస్తాలి కదా. జోక్ కాదు, టైం పడుతుంది. ఎట్లాగూ భోజనం ఏర్పాటు చేయండి. పోయే గంట లోపల అయిపోద్ది కదా. సారు భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్తాడు కాబట్టి గీదేదో పెద్ద ముచ్చటనే ఉన్నట్టున్నది. షురు ఏలు సారు. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో చాలా భారమైనటువంటి మనసుతోని దుఃఖంతో మొట్టమొదటిసారిగా నా జీవితంలో నిర్వహిస్తా ఉన్నా. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో నెలకొని ఉన్నాయి. నా పక్కనే పెద్దలు కేశవరావు గారు ఉన్నారు. వారు సుమారు ఒక 70 అంటే దాదాపుగా 55-60 సంవత్సరాల అనుభవం వారిది ప్రత్యక్ష రాజకీయాల్లో.
వారి తర్వాత తరంలాగా మేము కూడా దాదాపు 45 నుంచి 50 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాం. అందులో పదవులలో ఉన్నాం, పదవులు లేక ఉన్నాం, రకరకాలుగా ఉన్నాం. కానీ ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో, ప్రజాస్వామ్య హననం, ప్రజాస్వామ్య హత్య నిర్లజ్జగా, విశృంఖలంగా, విచ్చలవిడిగా, నిరాఘాటంగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య హత్య, ఈ ప్రజాస్వామ్య హంతకుల యొక్క స్వైర విహారం చాలా చాలా ఈ దేశం యొక్క పునాదులకే ప్రమాదకరం. అత్యంత భయంకరమైనటువంటి, మీరు ఇప్పుడు చూడబోతారు, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. కనీసం మనం ఊహకు కూడా అందదు. ఇట్లా చేస్తారా, ఇట్లా జరుగుతుందా, ఇంత దుర్మార్గం ఉంటుందా అని నమ్మలేని పరిస్థితులు ఉంటాయి. నేను కూడా చాలా షాక్ అయినా, అందుకే నేను బాధతో మాట్లాడుతానని చెప్తాను. చాలా బాధాకరం. 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి ఈ బీజేపీ పార్టీ ఏదైతుందో, దేశాన్ని అన్ని రంగాలలో సర్వనాశనం చేసినది అందరికీ తెలుసు. రోజు కోడై కూస్తూ ఉంది. ఇలా రూపాయి ఎట్లా పడిపోతూ ఉంది, ద్రవ్యోల్బణం ఎట్లుంది, నిరుద్యోగం ఎట్లా తాండవిస్తూ ఉంది, నిరుద్యోగులు ఎంత అల్లాడిపోతున్నారు, ఆకలి రాజ్యంగా ఎట్లా మారుతూ ఉంది ఇండియా, అనేక అంతర్జాతీయ సూచికలు మంచి చెడ్డాన్ని కూడా చూపెడతా ఉంది. సారు గదేదో మీరు చూపిస్తాను చెప్పిన వీడియో చూడ్డానికి మనకు టైం సరిపోదు, కానీ జరగ వీడియోలో ఏమున్నదో మీరే చెప్పులే సారు. రెడీ టు గివ్ యూ 100 crores ఇంత ఓపెన్గా గతంలో ఇచ్చినాం. అట్లనే ఇది మేము రోజు మాకు నిత్యకృత్యమే, మిగతా ఏం రాకుండా మేము చూసుకుంటాం. సెక్యూరిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తారండి. మీకు ఏ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తామో కూడా చెప్తారు. మీకు ఈడీ రాదు, మీ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ రాదు, మీ సెక్యూరిటీ కూడా మాదే బాధ్యత. స్టేట్ సెక్యూరిటీ కాదు, సెంట్రల్ సెక్యూరిటీ ఇస్తాం, అది కూడా వై కేటగిరీ ఇస్తాం. ఈ కేటగిరీ చెప్తానికి వీడేవాడు నాకు అర్థం కాదు. అంటే ఎంత రాజ్యాంగేతర శక్తులలో భారత ప్రభుత్వం ఉంది. అసలు వాళ్ళు మావోలే కాదు, గిదినికి కేసీఆర్ సారు ఎందుకు ఇంత లోలి చేస్తాడో అర్థమైతలేదు అంటారు బీజేపీ వాళ్ళు. ఎమ్మెల్యేలను కొంటాం, నీ ప్రభుత్వాన్ని కూలగొడతాం అని హైదరాబాద్లో వచ్చి, మా రాజధానిలో వచ్చి వ్యవహారం చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోవన్నా? నా ప్రభుత్వాన్ని కూలగొడతానంటే నేను ఊకోవన్నా? మీ హేయమైన, మీ అప్రజాస్వామికమైన, మీ దుర్మార్గమైన, మీ అరాచక వ్యవహారాన్ని నిశ్శబ్దంగా భరించన్నా? భరిస్తే ఇంకేమున్నా సారు గా వీడియోలా 8 ప్రభుత్వాలు ఇప్పటికే కూలగొట్టినవి ఈ దేశంలో. ఇప్పుడు ఇంకో 4 ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. తెలంగాణ కూలగొడతాం, తక్షణం దాని తర్వాత ఢిల్లీ కూలగొడతాం, ఢిల్లీలో బేరాలు అయిపోయినాయి. ఆ తదనంతరం ఇమీడియట్గా ఆంధ్రను కూలగొడతాం. దిస్ ఇస్ ద నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ మేనేజ్ ఆల్సో. విచ్ స్టేట్, హౌ మెనీ ఎమ్మెల్యేస్ ఆర్ మేనేజ్, అవర్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఆపరేటింగ్, దే ఆర్ దేర్, దే సే ఎవ్రీథింగ్ సో షేమ్లెస్లీ. అసలు ఇంతగానం పైసలు ఏడికలు వస్తున్నాయి అంటున్నావు సారు. అవి ఎవడిస్తాడు, ఏడబెట్టినా డబ్బులు ఎక్కడి ఫస్ట్ ఈడీ అది ఎంక్వైరీ చేయాలని చెప్పారు. ఇక్కడి నుంచి ఇస్తారు డబ్బులు, వీళ్ళు ఎవరు సమకూరుస్తారు. దీని వెనుక దొంగల ముఠాయింది. గోడి అంటే ఏంది? గోడి అంటే సఖ్యత అన్నట్టు. మోడీ గారితో సఖ్యత లేకపోతే వెంటనే ఈడీ వస్తుందంట. డైరెక్ట్ చెప్తలేదు. కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనేది మేమే. వాళ్ళను మొట్టమొదటి రామాపురం తీసుకుపోయినాం. ఆడికెళ్ళి వాళ్ళకి రుమాన్లు చుట్టి, గడపాల చేతులు పెట్టి, బుడగోసులు పెట్టి, లేబర్ వేషాలు వేయించి, ఎలహంక దాకా ట్రాక్టర్లలో తీసుకుపోయినాం. అక్కడ బస్ ఎక్కినాం, ఆడ విమానం ఎక్కి మద్రాసు పోయినాం. మద్రాసుకి వెళ్ళి ఇండిగో విమానంలో బొంబాయి పోయినాం. బొంబాయిలో డబ్బులు ఇచ్చినాం. ఇవన్నీ చెప్తాడు ఆయన, మీరు వినండి. మరి వాళ్ళు ఎంతమంది దాకా ఉండొచ్చు సారు? మంది ముఠా ఉన్నాం మేమని చెప్తారు, వాళ్ళే డిక్లేర్ చేస్తారు. 24 మంది ఇదే కార్యక్రమం అడిగా, వేరే పని లేదు. మఠాధిపతుల రూపాలు, వేషాలు, మీదికి చెప్పేది స్వాములు, చేసేది ఏంటి? ఇగో ఈ పని. ఆయన తుషార్ అని ఒక ఆయనను కాంటాక్ట్ చేశాడు, కేరళ అతను. ఆ తుషార్ అంటే ఆయన ఎవరు? భారతీయ జనతా పార్టీ టికెట్ మీద రాహుల్ గాంధీ గారి మీద పోటీ చేశాడు వాయనాడులో. ఆయనను డిక్లేర్ చేసినటువంటి మహనీయుడు మన భారతదేశ హోంమంత్రి. ఇంకెవరు కాపాడాలి ఈ దేశాన్ని? మేము ఒక్కలం ఏకపక్షంగా చేయకుండా ఏదైతే లభ్యమైందో మాకు యథాతథంగా మేము కోర్టు సమర్పించాం. వాళ్ళ కాల్ డాటా, వాళ్ళ ల్యాప్టాప్ డాటా ఏదైతే మేము మొత్తం తీస్తే వచ్చిందో అది కొన్ని వేల పేజీలలో ఉంది. చాలా వాల్యూమ్నెస్, అలా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మరి ఏమంటారు సారు? నేను గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి గారికి, భారత ఉన్నత న్యాయస్థానం యొక్క అందరు న్యాయమూర్తులకు, అన్ని రాష్ట్రాల చీఫ్ జస్టిస్లకు నేను ఎందుకు పంపిస్తా ఉన్నా అంటే చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది దీని వెనుక. వీళ్ళ ఫోన్లు ఎప్పుడైతే పోలీస్ సీజ్ చేసినరో వీళ్ళ కాల్ డేటా మొత్తం తీసారు. 2015 నుంచి ఇప్పటిదాకా దొరికింది వీళ్ళ చరిత్ర మొత్తం. దాంట్లో వీళ్ళు ఎవరెవరికి మాట్లాడిన, ఏమేమి వ్యవహారాలు చేసినారు,
దీని వెనుక ఎవరో ఇన్వాల్వ్ ఉన్నారు మొత్తం వచ్చిన చరిత్ర దాని. ఇన్నారు కదా కేసీఆర్ సారు ఏమన్నాడు, అందరి చిట్ట బయటికి వత్తదంటాడు, మా వాళ్ళని కొందమని చూస్తే ఊకుంటామా అంటాడు. ఇక కేసీఆర్ సార్ ముచ్చట గిట్లుంటే కేసీఆర్ సార్ చూపెట్టిన సినిమా చూస్తే కొండను దవ్వి ఎలకలను పట్టినట్టున్నది అంటాడు కేంద్ర మంత్రి కిషన్ అన్న ఇంకా ఏమన్నాడు వినులే. వాళ్ళ కుటుంబ సభ్యులు అనేకమైనటువంటి సభల్లో కానీ చెప్పినటువంటి విషయాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇదొక ట్రయల్ మాత్రమే, అసలు సినిమా ముందుందని చెప్పారు. నిన్న ఆ సినిమా చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది. ఆయన మొత్తం ఎపిసోడులో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనో కూలగొట్టాల్సినటువంటి అవసరం ఉందనో లేకపోతే మీరు మా పార్టీలో చేరండి మీకు డబ్బులు ఇస్తామనో ఎక్కడ కూడా లేదు. పోటీ చేసి మా సీట్లు మేము స్వతంత్రంగా గెలిచినటువంటి పార్టీ, స్వతంత్రంగా 5 సంవత్సరాలు పరిపాలించింది బీజేపీ. తర్వాత మిత్ర సంబంధించినటువంటి అలయన్స్ తోటి మా సీట్లను వాళ్ళకి ఇచ్చి గెలిపించిన తర్వాత వాళ్ళు మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. మా ఎమ్మెల్యే అందరూ కలిసి వచ్చారు, వాళ్ళు బీజేపీలో చేరలే. ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే టీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీలో చేరకుండా స్ప్లిట్ చేసి మీతో వచ్చే లేదు లేదు, మాకు ఏ షిండేలు అవసరం లేదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, మాకు ఏ రకమైన తొందరపాటు, వాళ్ళందరూ కలిసి వస్తామన్నా, నేను చెప్తున్నా కదా, వాళ్ళందరూ కలిసి వస్తామన్నా. కేటీఆర్ తండ్రిని కాదని వచ్చినా కూడా మా దగ్గర చేర్చుకున్నాం. కేసీఆర్ వెన్నుపోటు పొడిచి, కేసీఆర్కి వెన్నుపోటు పొడిచి, కుటుంబానికి వెన్నుపోటు పొడిచి మా పార్టీలో చేరుతామన్నా కూడా మేము ఇప్పుడు చేర్చుకోము. వీఆర్ రెడీ టు వెయిట్ అప్ టు 2023 షెడ్యూల్ ఎలక్షన్స్. వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే ఏం చెప్ప, మాకు తెలియదని చెప్తున్నా కదా. నేను చెప్తున్నా కదా నాకు తెలియదని. మా పార్టీకి మాకు అక్కడ యడూరప్ప గారు ఉన్నారు, మా పార్టీకి అక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు మాట్లాడడానికి. ఈ స్వామీజీ అవసరం మాకు లేదు. ఎవరో నేనైతే మొదటిసారి మీరు విన్నావా ఎప్పుడైనా స్వామీజీ పేరు చెప్పు, ఎప్పుడు విన్నావు చెప్పు, చేయండి పోనీ. ఇంత మీడియాలో పేపర్ చదువుతావు కదా, ఎప్పుడైనా విన్నావా? ఇదే కదా విన్నావు, అది కేటీఆర్ గారే బయట పెట్టిన పేరు, ఎవరికి తెలియదు. కేసీఆర్ గారే బయట పెట్టారు ఆ పేరు, అంతవరకు మాకు కూడా తెలియదు. దాన్ని నువ్వు కూడా చెప్పు రేపు, నేను వద్దంటున్నానా? రోజు చాలామంది ఇళ్లల్లో ప్రధానమంత్రి పేరు తీసుకుంటారు. ఇళ్లలో డైనింగ్ టేబుల్ దగ్గరను, భోజనం దగ్గరను, వ్యాపారం చేసే దగ్గరను, మార్కెట్లో, చౌరస్తాల మీదను, ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్లను ప్రతి ఒక్కరు మోడీ పేరు తీసుకుంటారు, ప్రతి ఒక్కరు అమిత్ షా గారి పేరు తీసుకుంటారు. అన్నిటికీ అమిత్ షా గారు ఎట్లా బాధ్యత అవుతాడు? నేను ఎప్పుడైనా నిన్న మా స్వామీజీ పేరు చెప్పు, మరి అయిపోయా. మరిగా మాకేం భంగం లేదు. ఎందుకు భంగం? ఏముందన్నాడా? ఏమన్నా ఉంటే కదా భంగం కలగడానికి. ఏముంది చెప్పండి, అందులో ఏమన్నా ఒకటి ఉందా చెప్పు. మా పార్టీ నాయకుడు ఎక్కడైనా డబ్బులు ఇచ్చినావా, ఏమైనా ఇచ్చినట్టుందా, ఏదైనా చెప్పండి, ఏదైనా ఉందా? చూసలే కదా గివి మరి ఈ 7 లక్షకు ముచ్చట్లు. ఇంటిని ముచ్చట్లు మళ్ళీ కలుస్తా, అంతవరకుంటా మరి.